ఇప్పుడే విచ్చేసినటువంటి అసలందరికీ కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం. విద్యార్థులు కూడా మరి చప్పలతో వారందరికీ కూడా ఆహ్వానించారు. 3 రోజులుగా రాష్ట్ర స్థాయి 46 తెలంగాణ స్టేట్ జూనియర్ గర్ల్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్ నిర్వహించుకుంటున్నాం. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ గారిని సభాధ్యక్షులు శ్రీ గంగామూర్తి, అదేవిధంగా ఈనాడు పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారిని కోరుతున్నాము. అదేవిధంగా చైర్పర్సన్ శ్రీమతి వన్నెల లావణ్య శ్రీనివాస్ గారిని కూడా, అదేవిధంగా సాయిబాబా గౌడ్ గారు ఆర్మూర్ మున్సిపల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, వారిని కూడా వేదికపై సవినంగా ఆహ్వానిస్తా ఉన్నాం సార్. హ్యాండ్బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వారిని కూడా వేదికపై సవినంగా ఆహ్వానిస్తా ఉన్నాం. రవికాంత్ పేట జిల్లా అధ్యక్షులు శ్రీ విజయవనం శ్యామ్ ముఖ్యంతో వారి శంకర్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ గారు కూడా వేదికపై సవినంగా ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా హ్యాండ్బాల్ రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్ పోటీలను నిర్వహించుకుంటున్నాం. వాటి గురించి మన ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ పింజ సురేందర్ గారిని, చాలా పిల్లలు కూడా సంతోషం ఉన్నారన్న. మరి పిలవగానే ఇచ్చేసిన మేము చెప్పగానే మాకు వినయ్ రెడ్డి గారు మరి మాట్లాడి స్టేట్ స్పోర్ట్స్ చైర్మన్ శివచంద్ర రెడ్డి గారిని పిలవడం, మరి వారు రావడం మాకు చాలా సంతోషం అన్న. నాకు తెలిసి మటుకు మేము దాదాపు ఒక 5-6 ఏళ్ళ నుంచి టోర్నమెంట్ చేస్తున్నాం, కానీ ఇప్పటివరకు స్టార్ట్ చైర్మన్ ఎవరు రాలేన్న ఇక్కడికి. మరి మీరు వచ్చును, ఎందుకంటే మరి వినయ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి బ్రహ్మాండంగా ఆర్మూర్ స్టేడియంని రూపుదిద్దుకున్నామని మా కోరిక అన్న. మరి అలాగే ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ డైనమిక్ లీడర్ వినయ్ రెడ్డి గారు, ప్రథమ పౌరాలు లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ గారు, మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ మున్ను గారు, మరియు రాష్ట్ర కార్యదర్శి పవనన్న శ్యామల పీటీ సార్లు, పీటీలకు, మరి నా తోటి కౌన్సిలర్స్ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. విద్యా సంస్థల అధినేతలు, యువజన కాంగ్రెస్ నాయకులు, వివిధ అసోసియేషన్ వాసు గారు, వెంకటరామరెడ్డి గారు, ఇంద్రుడు అన్న గారికి, సర్పంచ్ సాబ్ గారికి ఇస్తున్న ముఖ్యంగా దాతలకు పేరు పేరున కృతజ్ఞతలు అన్న. ఎందుకంటే మేము అడగంగానే ఇక్కడ దాదాపు ఒక 25-30 మంది అన్న ప్రతి ఒక్కరు మాకు ప్రతిసారి సాయం చేస్తారు. మరి వారు ఎప్పుడు కూడా వాళ్ళ రుణపడి ఉంటాము. వారి దాతలకు మళ్ళీ ఒకసారి చెప్పలతో వాళ్ళకు ధన్యవాదాలు. ఆడిన స్టేడియం అన్న ఇది. మరి ఇక్కడ రోజు నిత్యం క్రికెట్ అయితే రోజు డైలీ ఒక 5-6 క్లబ్ పిల్లలు రోజు క్రికెట్ ఆడుతుంటారు ఇక్కడ. కాబట్టి మాకు ఇక్కడ ఆర్మూర్లో ఏంటంటే దాతలకు కుదరలేదన్నా. మీరు ముందుకు వచ్చి మాకు అన్ని రకాల సాయం చేస్తా అంటే ఇక్కడ కంట్రిబ్యూషన్ చేసేందుకు కూడా మేము రెడీ ఉంటామన్నా. ఇక్కడ మీరు మాకు ఒక 10 లక్షలు ఖర్చు పెడితే ఇండోర్ స్టేడియం చాలా బ్రహ్మాండంగా తయారైందన్న. మరి వినయ్ ఆధ్వర్యంలో మరి త్వరలోనే ఒక 1-2 నెలల్లో మరి మీరు ప్రారంభోత్సవం చేస్తే మా మున్సిపల్ పీరియడ్ కూడా ఇంకో 2 నెలలు ఉందన్న. మా అందరు సభాధ్యక్షత వహిస్తున్నటువంటి నిజామాబాద్ జిల్లా హ్యాండ్బాల్ సంఘం అధ్యక్షులు గౌరవనీయులు గంగమోహన్ చక్రు గారికి, అదేవిధంగా ఈనాటి ముఖ్య అతిథులు తెలంగాణ రాష్ట్ర శాట్స్ చైర్మన్ గౌరవనీయులు అన్నగారు శివసేన రెడ్డి గారికి, అదేవిధంగా అన్న మాకు ఎల్లప్పుడూ మా వెన్నంటే ఉండి అన్ని రకాల ప్రోత్సాహం అందిస్తున్నటువంటి ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్నగారు వినయ్ అన్న గారికి, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ అయ్యప్ప లావణ్య శ్రీనివాస్ గారికి, అదేవిధంగా మున్నాబాయ్ గారికి, మార్కెట్ కమిటీ వేదికపై ఉన్న పెద్దలందరికీ, రవిగౌడన్న గారికి, మా గురువర్యులు నిజామాబాద్ జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు గౌరవనీయులు విద్యాసాగర్ రెడ్డి సార్ గారికి, అదేవిధంగా వివిధ జిల్లాల కార్యదర్శులకు, ముఖ్యంగా చెప్పాలంటే మాకు ఈ టోర్నమెంట్ని అలౌట్ చేసినటువంటి అన్న పెద్దన్న తెలంగాణ రాష్ట్ర హ్యాండ్బాల్ సంఘం ప్రధాన కార్యదర్శి పవనన్న గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత 3 రోజులుగా ఇక్కడ రాష్ట్ర స్థాయి పోటీలను నిర్వహించుకోవడానికి శాఖల నుంచి నేను ముందుంటాను, మీరు నిర్వహించండి అని చెప్పేసి మాకు వినయన్న గారి దగ్గరికి వెళ్ళినప్పుడు
మొదటగా వారు అన్ని రకాలుగా నేను సహాయ సహకారం నిలబడతాను, మీరు గో అహెడ్ అని చెప్పేసి వారు అన్ని రకాలుగా మాకు సహాయ సహకారం గ్రౌండ్ క్లీనింగ్లో విషయంలో కానీ బాధ్యులు గంగమోహన్ చక్ర గారు, నేటి కార్యక్రమ ముఖ్య అతిథులు గౌరవనీయులు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ జనవరి. థ్యాంక్ యూ అన్న. సమయం ఆర్మూర్ పట్టణంలో 46వ తెలంగాణ రాష్ట్ర స్థాయి జూనియర్ మహిళల హ్యాండ్బాల్ క్రీడలు ముగింపు సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి అన్నగారికి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి అన్నగారికి, అలాగే హ్యాండ్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు చక్రు అన్నగారికి, గౌరవ వైస్ చైర్మన్ గారికి, గౌరవ కౌన్సిలర్లకు, గౌరవ వ్యాయామ ఉపాధ్యాయులకు, అలాగే వేదికలు అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇటువంటి రాష్ట్ర స్థాయి క్రీడలు మన ఆర్మూర్ పట్టణంలో నిర్వహిస్తున్నందుకు నిర్వాహకులకు మా వంతు ప్రత్యేక ధన్యవాదాలు. మామూలుగా తల్లిదండ్రులు తమ పిల్లలను చదువుల వైపు తప్ప ఆటల వైపు ఎంకరేజ్ చేయరు, ముఖ్యంగా ఆడపిల్లలను అస్సలు ఎంకరేజ్ చేయరు. మరి మీరందరూ అటువంటి పరిస్థితులను దాటుకొని రాష్ట్ర స్థాయి క్రీడల్లో పాల్గొనేలా ఇక్కడి వరకు వచ్చారంటే చాలా గొప్ప విషయం. అందుకు మీ అందరినీ అభినందిస్తున్నాను. మన నిజామాబాద్ నుండి కూడా 2022లో ఇస్తాంబుల్లో జరిగిన వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో నిక్కత్ జరీన్ అనే అమ్మాయి స్వర్ణ పథకం సాధించి వరల్డ్ ఛాంపియన్గా తొలి తెలుగు మహిళగా రికార్డు సాధించింది. మరి అటువంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని మీరు కూడా రాష్ట్ర స్థాయిలోనే కాదు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని కోరుకుంటున్నాము. మీ తల్లిదండ్రులు మీ ఆశయాలు మిమ్మల్ని అందరినీ ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్నారు. మరి మీరు కూడా అంతే క్రమశిక్షణతో పట్టుదలతో మంచిగా ఆడి రాష్ట్ర స్థాయిలో రాణించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. 46వ రాష్ట్ర హ్యాండ్బాల్ కప్ యొక్క కార్యక్రమాన్ని ఆర్మూర్లో నిర్వహించడం, ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిలవగానే వచ్చిన మన స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, కౌన్సిలర్లకి, ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ యొక్క క్రీడల్లో పాల్గొన్న 19 ఇయర్స్ లోపు మహిళలకి ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అదే రకంగా ముఖ్యంగా మన శివసేన రెడ్డి గారిని ఇక్కడికి పిలవడం గత నెల 15 రోజుల నుంచి అన్నతో మాట్లాడుతున్నా. అదృష్టంకి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చి, అంటే మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక సంవత్సరం ఈ రోజు నుంచి మొట్టమొదటి రోజు ఈ 9 రోజుల కార్యక్రమంలో కనుక ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించుకోవడం కూడా చాలా శుభసూచకం. అట్లనే ఆర్మూర్లో ముఖ్యంగా ఏ క్రీడలైనా కానీ ప్రతి దానికి ఇది ఒక స్టేడియమే ఉంది కనుక ఇంకొక స్టేడియం కూడా అవసరం అని చెప్పి పిప్రికి వెళ్తున్న క్రమంలో అక్కడ పిప్రి దగ్గర ఒక 12 ఎకరాలని కూడా అన్నగారికి చూపెట్టడం జరిగింది. దానికి కూడా నిధులు ఇస్తామని కూడా అన్నగారు హామీ ఇవ్వడం జరిగింది. వస్తున్న క్రమంలో మనకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి స్విమ్మింగ్ పూల్ మీకు కావాలంటే కూడా మనకి లోకల్లో మున్సిపల్లో అందరికీ అందుబాటులో ఉండే ఏదైనా అనువైన ఒక 2 ఎకరాలు ఉంటే చూడండి. దానికి కూడా 2 ఎకరాలకి సుమారు 2.5 కోట్ల వరకు అయ్యే విధంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో కూడిన స్విమ్మింగ్ పూల్ కూడా ఇస్తానని కూడా చెప్పారు. దాన్ని తొందరలోనే అనువైన ప్రదేశం ఎక్కడుందో కూడా చూసి తప్పకుండా అన్నగారికి ఈ 10-15 రోజుల్లోనే
ఆ స్టేడియం సంబంధించింది ప్లస్ స్విమ్మింగ్ పూల్కి సంబంధించింది. అదే రకంగా ఇక్కడ మనకి 2 ఇండోర్ స్టేడియంలు ఉన్నాయి. గతంలో అయినా కానీ దాన్ని వినియోగించుకోలేని పరిస్థితులు గత ప్రభుత్వం ఉండే. మన ముఖ్యమంత్రి గారు క్రీడలకి ఎంతైనా సరే మనం ముందుకెళ్ళాలని చెప్పడం జరిగింది. అందుకు ఈ 2 ఇండోర్ స్టేడియంలకు కూడా కొంత నిధులు ఇవ్వాల్సిందిగా అన్నగారిని కోరుతున్నా. తప్పకుండా మళ్ళీ వచ్చే ఏ స్పోర్ట్స్ అయినా సరే తప్పకుండా ఇంకా గొప్పగా నిర్వహించుకుందామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షులు చక్రు గారికి ప్రధానంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. డిస్ట్రిక్ట్ హ్యాండ్బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు చక్రు గంగామోహన్ గారికి ఈరోజు 46 తెలంగాణ స్టేట్ లెవెల్ జూనియర్ గర్ల్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ 2024 కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలు అన్న వినయన్న గారికి, వినయరెడ్డి గారికి, మున్సిపల్ చైర్మన్ లామ్య అయ్యప్ప శ్రీను గారికి, వైస్ చైర్మన్ మున్నా గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ గారికి, హ్యాండ్బాల్ అసోసియేషన్ శ్యామ్ గౌడ్ గారికి, అదేవిధంగా స్టేట్ హ్యాండ్బాల్ సెక్రటరీ పవన్ కుమార్ గారికి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహిపాల్ గారికి, విజయ్ గారికి, కార్యదర్శి సురేందర్ గారికి, దీపక్ గారికి, ఇంద్రుడు గారికి, వేదిక మీద ఉన్నటువంటి హ్యాండ్బాల్ అసోసియేషన్ సభ్యులకి, వేదిక ముందు ఉన్నటువంటి పత్రికా మిత్రులకి, స్పోర్ట్స్ మెన్స్ అందరికీ పత్రికా నమస్కారం. ఆర్మూరు నియోజకవర్గంలో ఇంత గొప్పగా కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మరొక్కసారి హ్యాండ్బాల్ అసోసియేషన్కి నమస్కారాలు తెలియజేస్తూ, ఆర్మూరు నియోజకవర్గమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో గతంతో పోలిస్తే ఈ సంవత్సరంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినాక స్పోర్ట్స్ అథారిటీ పరుగులు పెడతా ఉంది. ఎవరెవరైతే విద్యార్థులకు కావలసిన అన్ని సదుపాయాలు కల్పించడమే ఈరోజు స్పోర్ట్స్ అథారిటీ లక్ష్యంగా తీసుకుంది. మీ అందరికీ తెలుసు, ఏ రోజైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదట మేము కాన్సన్ట్రేషన్ చేసింది స్పోర్ట్స్ స్కూల్స్ మీద, హాస్టల్స్ మీద, దాని తర్వాత అకాడమీస్ మీద. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 3 స్కూళ్ళు ఉన్నాయి. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, హకీంపేట్. ఇప్పుడు కొత్తగా మరొక 2 స్కూళ్ళను వెంటనే శాంక్షన్ చేస్తున్నాం. వీటన్నింటినీ యూనివర్సిటీ ఏర్పాటయ్యే లోపే, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లోపే ఈ స్కూల్స్ కూడా ఓపెన్ కాబోతున్నాయని మీ అందరికీ తెలియజేస్తాం. రాబోయే రోజుల్లో స్పోర్ట్స్ అకాడమీస్ ఏర్పాటు చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు, గతంలో హాస్టల్స్ ఉండేవి, స్పోర్ట్స్ హాస్టల్స్. ఆ స్పోర్ట్స్ హాస్టల్స్ నిర్వీర్యం అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ స్పోర్ట్స్ హాస్టల్ని మళ్ళీ వెలుగులో తీసుకొని వచ్చి మళ్ళీ విద్యార్థులకు అన్ని ఫెసిలిటీస్ కల్పించి మళ్ళీ తెలంగాణను భారతదేశంలో నెంబర్ 1 స్థాయిలో ఉంచే విధంగా ఈరోజు స్పోర్ట్స్కు కసరత్తు ముందుకు జరుగుతామని అందరికీ తెలియజేస్తాం. ఇందాక వినయన్న వచ్చేటప్పుడు మేమందరం ఒక గ్రౌండ్ చూసి వచ్చినాం. కేవలం మాకు ఆడుకోవడానికి ఒకటే గ్రౌండ్ ఉంది, ఇంకా గ్రౌండ్ కూడా లేవు అని చెప్పింది. వెంటనే ఇప్పుడు ఇందాక ఈ 2 గ్రౌండ్స్ ఏదో రిపేర్ ఉన్నాయి, దానికి ఏదో 10 lakhs కావాలన్నారు. రేపే మీ దగ్గరికి డివైఎస్ఓ గారు వస్తారు, దాన్ని వెరిఫికేషన్ చేస్తాడు. వారంలోపు ఈ స్పోర్ట్స్కి సంబంధించింది ఏమేమి కావాలనో దాని బడ్జెట్ క్లియర్ చేసి 1 monthలో ఈ 2 బిల్డింగ్స్ ఏమేమవుతాయో దాని రెనోవేషన్కి వెంటనే శాంక్షన్ చేస్తాం కూడా మీ అందరికీ మాట్లాడతాం. గ్రౌండ్కి కావాల్సినటువంటిది మినీ స్టేడియం ఇక్కడ ప్రపోజల్ పెట్టవచ్చు. సిటీలో అయ్యి ఉంటే ఆ గ్రౌండ్ ఒకవేళ సిటీలో అయి ఉన్నా, లేకపోతే ఇదే గ్రౌండ్లో ఏదన్నా మళ్ళీ ప్లేస్ ఏమైనా ఇవ్వగలుగుతారేమో చూసుకోండి. మున్సిపల్ చైర్మన్ గారు వినయన్న మీరు ఆలోచించి ఒకసారి కలెక్టర్ గారికి పంపితే మా డివైఎస్ఓని ఎస్టిమేషన్ పంపిస్తా. 1.5 acre ల్యాండ్కి ఇట్లా ఇక్కడ ఇవ్వగలిగితే, సిటీలో ఇవ్వగలిగితే ఖచ్చితంగా 3.5 crore ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో స్విమ్మింగ్ పూల్గా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా. ఇటువంటి సరౌండింగ్స్లో నిజామాబాద్ జిల్లాలో ఎక్కడా లేదు. ఖచ్చితంగా నిజామాబాద్ హెడ్ క్వార్టర్కి ఒకటి, మీ ఆర్మూర్ కూడా ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. నిజామాబాద్ జిల్లా అంటే చాలామంది స్పోర్ట్స్ మెన్స్కి ఒక అడ్డలాగుంది. మీకు ఎంకరేజ్ చేయడానికి ఇక్కడి నుంచి దేశ స్థాయి ఒలింపిక్స్ వెళ్ళినటువంటి చాలామంది మేము చూస్తూ ఉన్నాం. ఇందాక చెప్పారు కదా నిఖత్ జరీన్ కానీ దీప్తి కానీ ఇటువంటి ఎంతోమంది మామూలు పేద పిల్లలు, అంటే ఒక పూట తినడానికి కూడా లేని పరిస్థితి నుంచి ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులకు పేరు తెచ్చిండ్రు. ఈరోజు దీప్తి చూస్తే వాళ్ళ తల్లి కూలికి పోతుంది, తండ్రి కూడా కూలికే పోతాడు. కానీ ఈరోజు దీప్తి రాష్ట్రంలో కాదు దేశంలో ప్రతి ఒక్కరికి తెలుసు.
ఆ అమ్మాయి పడ్డ కష్టం ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులకు పేరు తెచ్చింది, ఆ ఊరికి పేరు తెచ్చింది, వరంగల్ జిల్లాకు పేరు తెచ్చింది, తెలంగాణ రాష్ట్రానికి కూడా పేరు తెచ్చింది. మీలో ఎంతో మంది నిఖర్జరీలు దీప్తులు కనపడుతున్నారని మేము ఆశిస్తూ మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా మేము చేయడానికి సిద్ధం. మీ అందరికీ తెలుసో తెలీదో చాలా మంది పెద్ద పెద్దన ఇప్పుడు పీటీ ఉషా కానీ పెద్ద మెడల్ సాధించిన వాళ్ళు హిందీ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే. అన్ని హంగులు ఉండే వాళ్ళు ఇక్కడ మెడల్స్ కొట్టిన దాఖలాలు కనపడలే. ఏ హంగు ఆర్భాటాలు లేని వాళ్ళే ఈరోజు ఉన్నత స్థాయికి పోయి వారిని ఏంటో వారు నిరూపించుకునే అవకాశం మీ అందరికీ ఉంది. మీకు కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని మీ అందరికీ తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మీకు ఎటువంటి ఫెసిలిటీస్ కావాలన్నా ఈ ఇండోర్ స్టేడియంస్ ఇప్పుడే చూస్తాం. దాంట్లో ఇంకేమన్నా అవసరాలు ఉన్నాయంటే వాటిని కూడా ఈ ఎస్టిమేషన్లనే కంప్లీట్ చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. వినయన్న దాని గురించి దాదాపు 5-6 సార్లు చెప్పిండు. కాబట్టి మీ అందరికీ యాక్చువల్గా నాకు 5 o'clock నేను తిరుమల పోయేది ఉంది, అందుకోసమే ఎమర్జెన్సీ ఉంది కాబట్టి అన్న కూడా ఈరోజు కాకపోవచ్చు రాని కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఒక పూట వచ్చిపోమని చెప్పినందుకు సరే అడ్రస్ చేసేసి వెళ్ళి బయలుదేరుతా అని చెప్పిన. మరి మీ అందరికీ మరొకసారి మళ్ళీ కలుసుకుందాం. మళ్ళీ ఎలక్షన్ మళ్ళీ రాబోయే గేమ్స్ ఏదైనా ఉంటే మళ్ళీ ఒకసారి వస్తా. లేదంటే ఈ రెండు ఇందాక కౌన్సిలర్ గారు అన్నట్లు ఈ 2 అయ్యే లోపలనే వీలైనంత తొందరలో ఈ నెలల్లో కంప్లీట్ చేసే బాధ్యత తీసుకొని ఆ కార్యక్రమానికైనా వచ్చే ప్రయత్నం ఆ రోజు అందరినీ మీ అందరినీ కలుసుకుంటా అని చెప్పి సెలవు తీసుకుంటా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. చైర్మన్ గారికి, జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ తరఫున ఒక అవార్డు పొందినటువంటి బాల్ బ్యాడ్మింటన్ క్రీడ మన వరంగల్ స్టేట్ వైజ్ దాంట్లో పెడతాం. ఓకే సార్, స్టేట్ దాంట్లో పెడతాం. విషయం మీ అందరికీ చెప్పడం, ఇందాక సీఎం కప్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. రేపు ముఖ్యమంత్రి డిసెంబర్ 7వ తారీఖు ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసి 1 year అయిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కప్ ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి గ్రామంలో 12,769 గ్రామ పంచాయతీలలో మీకు నచ్చిన డిసిప్లిన్లో మీరు ఆడవచ్చు. దానివల్ల మీ గ్రామం నుంచి మండలానికి వస్తారు, మండలం నుంచి జిల్లా స్థాయి వరకు వస్తారు, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వస్తారు. పార్టిసిపేషన్ చేసిన ప్రతి విద్యార్థికి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఉంటుంది. గెలుపొందిన ప్రతి విద్యార్థికి వారు ఏ మెడల్ సాధిస్తారో ఆ మెడల్ మీద సర్టిఫికేట్ ఉంటుంది. ఆ సర్టిఫికేట్స్ కూడా రేపన్నాడు మీ ఉద్యోగానికి ఉపయోగపడే విధంగా ఆ సర్టిఫికేట్కి ఒక వాల్యూ వచ్చే విధంగా ఈరోజు సీఎం కప్ ఏర్పాటు చేస్తున్నాం. ఏదో మూకుమ్మడిగా ఒకప్పుడు పెట్టిన సీఎం కప్గా లేదు. ఈరోజు సీఎం కప్ ప్రతి సంవత్సరం సీఎం కప్ ఏర్పాటు జరుగుతుంది. సీఎం కప్ ద్వారా స్టేట్ లెవెల్కి విద్యార్థులు ఎవరెవరైతే వస్తారో వారందరినీ అకాడమీలో పెడతాం, హాస్టల్స్లో ఏర్పాటు చేస్తాం. వారికి అధునాతనమైన వాళ్ళకి అధునాతనంగా ఉండేటువంటి ట్రైనింగ్స్ ఏర్పాటు చేసి వారిని రాష్ట్ర స్థాయి నుంచి ఈరోజు నేషనల్కి, ఇంటర్నేషనల్కి, ఒలింపిక్ స్థాయికి ఎదిగే విధంగా వాళ్ళకి ట్రైన్ చేయడానికి ఈరోజు అకాడమీలను సిద్ధం చేస్తున్నాం. మీ అందరికీ విద్యార్థులందరికీ ఒక సువర్ణ అవకాశం కాబట్టి మీరందరూ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. దానికి సంబంధించింది 7వ తారీఖు వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకొని మీకు నచ్చిన డిసిప్లిన్ రన్నింగ్లో కానీ, అథ్లెటిక్స్ కానీ, లేకపోతే కబడ్డీ, ఖోఖో మీకు నచ్చిన 36 డిసిప్లిన్స్ దాంట్లో పెట్టినాం. అందులో మీరు అందరూ భాగస్వాములు కావాలని మీ అందరినీ కోరుకుంటూ సీఎం కప్లో విజయవంతులు కావాలని మీ అందరికీ కంగ్రాట్ చేస్తూ మరి సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఇప్పుడు శ్రీ విద్యాసాగర్ సార్ గారికి ముఖ్య స్వీకరించాలని కోరుతున్నాం. ఎందుకంటే ఉపాధ్యాయులకు ఎంతో ఎరుదైన సేవ చేసినటువంటి మా అన్నగారు సన్మాన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి వారికి మా యొక్క అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సార్. రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్ విన్నర్స్